బాలకోట గారు నమస్కారం. నమస్తే సార్. బాలకోట గారు, వంశీని అరెస్ట్ చేయడం అనేది కొంత ఒక సెన్సేషన్ లాగా ఇవాళ అంతా నడుస్తోంది. నిజానికి ఒకటైతే వాస్తవం, అతను గనక ఆ సత్యవర్ధన్ అనే అబ్బాయిని తన వైపు మరల్చుకుందామనే ప్రయత్నం చేసి కెలుక్కోకపోతే ఇదంత తొందరగా ఏం పెద్ద కొలుక్కొచ్చే ఇదేం కాదు, అది నాకు తెలిసి. సరే, ఎనీవే జరిగింది ఏదో జరిగింది. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది ఏదో ఇంకా మాట్లాడుతున్నారు, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు, కక్షపూరితంగా వ్యవహరించారు, టార్గెట్ చేశారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. పెద్దల పాతూరు నాగభూషణం గారికి, బుద్ధ వెంకన్న గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడుతుంది స్వాతంత్ర సమరయోధుడి అరెస్ట్ గురించి కాదు, అవును, తెలంగాణ పోరాట యోధుడి గురించి కూడా కాదు, ఒక గన్నవరం గ్యాంగ్స్టార్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ గ్యాంగ్స్టర్ అంటే ఈయన ఒప్పుకునేలా లేడండి. ఆయన ఒప్పుకోపోయినా అది గ్యాంగ్స్టారే. ఓకే, మీరు వెంకటకృష్ణ గారు, ఆయన బయలుదేరితే 6 నల్ల కార్లు వస్తాయి, ఒక్కొక్క కారులో 4 ఉంటారు. నాకు జర్నలిస్ట్ గా స్వానుభవమే. ఓకే, నేను 2014లో ఏమో కేసీఆర్ని నాని గారికి ఎంపీ టికెట్ అని రాస్తే ఆ వస్తున్న పాదయాత్రలో నన్ను పిలిచాడు వంశీ గారు. ఏమైనా నీకు ఎవడు చెప్పాడయ్యా నానికి టికెట్ ఇస్తున్నారని చెప్పేసి అని అన్నాడు. చెవులు చెప్పిండా చంద్రబాబు నాయుడు గారు అని అడిగిండు. చెప్పలేదు సార్ అన్న. గారు అన్నాడు, నాకు తెలిసి గారు అన్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడా నీకు చెవులో అంటాడు. చెప్పలేదంటే నేనే రాశానంటే నా సమాచారం ప్రకారం అంటే అని మీకేమన్నా చెప్పిండంటే చంద్రబాబు నాయుడు గారు చెవులు మీకు ఎంపీ టికెట్ ఇస్తానని అడిగా. అది ఒళ్ళు పండింది. ఈ లోపల ఏదో అనాలని చెప్పి ట్రై చేస్తే ఆ పక్కన ఉన్న దేవినేని ఉమామహేశ్వర గారి మనుషులంతా వచ్చి బాలకోటయ్య దేవినేని ఉమామహేశ్వర గారు చాలా దగ్గర కూడా టక్కు నోరు మూసాడు. మేము ఆయన వ్యవహారంతో చూసిన వాళ్ళమే. ఇప్పుడు బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి చాలా మంది చాలా తప్పిదాలు చేశారు 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో. ఈ వల్లభనేని గన్నవరం గ్యాంగ్స్టార్ చేసిన తప్పు మహా 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 తప్పు. మీకు కురుక్షేత్ర సంగ్రామానికి బీజం ఏంటి? ద్రౌపది వస్త్రాభరణం, దుశ్శాసనం యొక్క పర్వం, దుర్యోధనుడి యొక్క వికటట్టహాసం. అలాగనే సభతో సంబంధం లేని భువనేశ్వరి దేవిని, తల్లి లాంటి దేవిని, ఒక ఎన్టీ రామారావు గారి తనయని సభలో హననం చేసిన ఆ ఘాతుకం ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం ఉన్నంత వరకు మర్చిపోదు. రక్తం పొంగిపోతుంది. ఇవాళ చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకులు బిర్యానీ పలావు 2 కలిపి తిన్నారు, పండగ చేసుకున్నారు. ఇంకా నయం, పోలీసులు చట్టాన్ని గౌరవించి జర్నలిస్ట్ అంకబాబు గారి లాగా చొక్కా లేకుండా లుంగి మీద అరెస్ట్ చేయాల. ఇందాక మీరు చదివినట్టు రామారావు గారు చెప్పినట్టుగా నైటీలోనే అమ్మాయిలను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయాల. ఆయన రాత్రి ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఆయన ఏదో సేవించి సేద తీరితే లేపి బట్టలు వేసుకున్నంత వరకు ఉండి గౌరవంగా తీసుకొచ్చారు. నిజానికి ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద లాగా గుండెల మీద ఒకడో కాళ్ళ మీద ఒకడో ఎక్కాలి, లేదా అచ్చెన్నాయుడు గారి లాగా 16 గంటలు తిప్పాలి. అది చట్టం. ఈరోజు నేను చేసిన పని ఏంటి? ఒక దళితుడు సత్యవర్ధన్, ఒక దళితుడిని నువ్వు చంపేస్తానని బెదిరించి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన విశాఖపట్నంలో దాచేసి ఫిర్యాదుని కనుక వెనక్కి తీసేసుకుంటే అసలు కేసే ఉండదు కదని ఎవడో చిత్రగుప్తుడు అడ్వకేట్లు అక్కడ సలహా ఇచ్చాడు. ఇది 2.0. 1.0 అంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యాలయాలు దగ్ధం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే మన మీద కేసులు పెట్టిన వాళ్ళని కిడ్నాప్ చేసేసి కేసులు విత్డ్రా చేసుకునే విధంగా బెదిరించటం. ఇది 2.0 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేసేదాన్ని 1.0 అంటారు, అధికారం లేనప్పుడు చేసేదాన్ని 2.0 అంటారు. దీన్ని మనమే అర్థం చేసుకోవాలి. అందుకని అసలు అరెస్ట్ చేసింది భువనేశ్వరి దేవి గారిని అన్నందుకు కాదు, కార్యాలయం మీద దాడి చేసిన కేసులు కూడా కాదు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉండగా నువ్వు పిటిషనర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి పైపెచ్చి వాడు దళితుడు. ఇక మేమే దొరికాం ఈ మహానుభావులందరికీ. ఇందాక మీకు